మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక విధంగా చూస్తే నేను షెహన్షాకి ఇవ్వనున్న కానుకలో మీరు కూడా పాలు పంచుకున్నట్లే. ఇది మీ గొప్ప మనసు రుకయ్య బేగం. షెహన్షా గారికి మీరేం కానుక ఇవ్వనున్నారు? నా ఉద్దేశంలో షెహన్షాకి ఒక గొప్ప గద్దె కానుకగా ఇవ్వాలి. అది బంగారు తాపడంతో వజ్రాలతో తయారు చేసిందై ఉండాలి. అలాంటి గద్దె ఈ లోకంలో ఏ బాద్షా దగ్గర లేదై ఉండాలి. నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఈసారి నేను షెహన్షా గారికి విభిన్నమైన కానుకనివ్వదలిచాను. కానీ అందులో మేం పాలు పంచుకున్నట్టు ఎలా అవుతుంది? వాదనకి పాల్పడే తప్పు చెయ్యొద్దు నువ్వు. నేను షెహన్షాకి ఏ కానుక ఇవ్వాలన్నది నేను నిర్ణయం చేసుకున్నాను. నాకు కావాల్సిందల్లా కేవలం మీరందరి సహాయం. హోషియార్! వీటిలోంచి ఒక కరవాలం ఎంపిక చేయడంలో మీరు నాకు సహాయం చేయండి. అంటే దేని పనితనం బాగుందో, ఏది అన్నిటికంటే భిన్నంగా ఉందో. అంటే మీరు షెహన్షాకి కరవాలం ఇవ్వదలిచారన్నమాట. ఒక సాటి లేని వీరుడికి ఇవ్వడానికి ఇంతకంటే మంచి కానుక ఇంకే ఉంటుంది? దీన్ని ఒక కానుక అంటున్నారా? ఓపిక పట్టు. ఇందులో గల ప్రత్యేకత వల్ల ఇది అన్నిటికంటే విశిష్టమైంది కాగలదు. జోదా, ఇక ఇలా బెంబేలు పాట మానుకోండి. ఈసారి షెహన్షాకి మీనా బజార్లో ఏ కానుక ఇవ్వదలిచారో ఆలోచించండి. షహిన్షాకి ఏం ఇవ్వాలన్నదే నాకు తోచటం లేదు. ఏం పాల్పోవడం లేదు. కష్టమైన పనే, పైగా వ్యవధి చాలా తక్కువ. ఒకే ఒక రోజు వ్యవధి ఉంది. జోదా బేగం, మీరు మిగతా ఏర్పాట్లు చేసుకోవాలిగా. ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఏం ఇవ్వాలన్నది బుర్రకి తట్టాలి కదా. సలీమా బేగం, జలాలకి మీరేం కానుక ఇవ్వదలుచుకున్నారో నిర్ణయించుకున్నారా? ఇంకా లేదు. ఇంకా నేను ఆలోచనలోనే ఉన్నాను. నిజానికి కానుక సిద్ధపరచడం అంత కష్టమైన పని కాదు. అయితే అన్నిటికంటే విశిష్టమైనది ఏది అనేది తేల్చుకోవడం కొంచెం కష్టమే. అయినా కూడా ఎలాంటి కానుకిస్తామో, ఇస్తున్నప్పుడు ఏమంటామో అదే కదా ముఖ్యం. నాకు మీ తెలివితేటల విషయంలో ఎలాంటి సందేహం లేదు సలీమా. నా నమ్మకం ఏమిటంటే మీరు ఏమి ఇచ్చినా కూడా అది విశిష్టంగానే ఉంటుంది. కాదత్తయ్య గారు, నేనిచ్చేది అంత విశిష్టమైనది అవ్వాలని నేను కోరుకోను. నేను కోరేదేంటంటే నేనేమిచ్చినా కూడా షెహన్షాకి అది జ్ఞాపకం ఉండిపోవాలి. అంతకంటే ముఖ్యమైనది, నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఈ పోటీలో జోదా బేగం విజయం సాధించాలి. నేను షెహన్షాకి ఏమివ్వదలిచినా అది ఒక స్నేహితుడికిస్తున్నట్టుగా అనుకునిస్తాను. అంతేగాని షెహన్షా అనుకుని కాదు. చాలా చక్కని ఆలోచన మీది. జోదా, మీరు అనవసరంగా ఎందుకు ఆందోళన పడుతున్నారు? మీరేగా షెహన్షాకి ప్రతిసారి ఎంతో విశిష్టమైన, విభిన్నమైన కానుకిస్తూ వచ్చారు. చూస్తారుగా, ఈసారి కూడా మీరే విజయం సాధిస్తారు. నేనొకటి చెప్పనా? ఈసారి మీరు చేసేది ఎలా ఉండాలంటే అది ప్రేమ భరితమైనదే ఉండాలి. ఆ ప్రేమలో షెహన్షా మునిగిపోవాలి. మోతి, ఇది వేళ కోళానికి, చమత్కారానికి వేళ కాదు. అయినా అంత ఆలోచిస్తున్నారెందుకు జోదా బేగం? మీరు షెహన్షా గారికి ఏమిచ్చినా అది తప్పకుండా నచ్చుతుంది. లేదు, నిర్ణయించే విషయంలో షహిన్షా పక్షపాతం చూపించరు. ఆయన పక్షపాతం చూపించడం నాకు ఇష్టం ఉండదు. అంతేకాకుండా షహిన్షా కానుక గొప్పతనం చూడరు. ఆ కానుక వెనుక గల ఉద్దేశానికి, మనోభావాలకి ఎక్కువ విలువిస్తారు. మరీ బాగుంది. అంటే షెహన్షా గారి మనసులో ఏముందో కూడా మీకు తెలుసన్నమాట. మరి ఏడాది గడిచిపోయింది, ఇప్పటికే అర్థం చేసుకోలేనా? నేను షహిన్షాకి ఇచ్చే కానుక ఎలా ఉండాలంటే అది ప్రజలు వారికిచ్చిన పేరుతో సరిపడేలా ఉండాలి. ఆలోచన చాలా బాగుంది. కానీ అలాంటిది మీరేమిస్తారని? అది నాకు పాలుపోవడం లేదు. ఒక పని చేయండి, వారి కోసం ఒక గొప్ప అంగరక తెప్పించివ్వండి. వద్దులే, వారి దగ్గర చాలా ఉన్నాయి. మరైతే బంగారపు పాదరక్షలు, అది కూడా వజ్రాలతో చేసినవి. వద్దులే. జోదా, ఒక షెహన్షాకి కిరీటం కంటే గొప్పది వేరే ఏముంటుంది? చాలే షెహనాజ్, షెహన్షాకి కిరీటం ఇస్తారా ఎవరైనా? కానీ అదే కొంచెం కొత్తగా ఉంటే? షహిన్షా ప్రజలకి నాణాలు పంచారు కదా, దానివల్ల ప్రజలు రెండు మతాల్ని ఒకటే అనుకోవాలని సూచించారు.
ఒకవేళ ఆ రెండు సంస్కృతుల్ని ఏకం చేసే సందేశం ఇచ్చే విధంగా షహిన్షాకి ఒక కిరీటం చేస్తే బాగుంటుందిగా. ఇది నిజంగా బాగుంది. ధన్యవాదాలు షహనాజ్. మోతి, నువ్వు వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. మనకున్న వ్యవధి చాలా తక్కువ. వెళ్ళు. జలాల్, ఇకపై చూద్దు గాని కానుకగా ఇచ్చే ఈ కిరీటం నీ బతుకుని ఏం చేస్తుందో చూసుకో. ఇక వీటిలో ఏ రత్నాన్ని పెట్టాలి నేను? ఈ మాణిక్యం పెట్టండి బేగం సాహేబా. ఇలా మెరిసిపోతూ నీళ్లు గల మాణిక్యం ఇంకెక్కడా దొరకదు మనకి. నీకు చాలా తెలుసు అనుకుంటాను. చిత్తం. బాల్యం నుంచి కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఎన్నో రాజకుటుంబాలకి సేవకురాలిలా ఉండేదాన్ని. అలాగా. సరే, ముందు మొఘలాయి సామ్రాజ్యంలో అన్నిటికంటే పేరుగంచిన రత్నం ఏదో చెప్పు. అదే చెప్పానిప్పుడు, మాణిక్యం. దీనికున్న మెరుపు గట్టిదనం కారణంగా దీన్ని ఏ కిరీటానికైనా విలువ తీసుకొచ్చే రత్నంగా భావిస్తారు. జోదా, మోతీబాయ్, ఇవన్నీ దాచేయి. తొందరగా వెంటనే ఇవన్నీ దాచేయి. ఇదేంటి షహనాజ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? షహన్షా కోసం జోదా కిరీటం సిద్ధం చేయాలి. నాకు తెలుసు, కానీ ఇవన్నీ మనం దాచిపెట్టకపోతే మనమేం చేస్తున్నామో బయటపడిపోతుంది. ప్రణామాలు షహిన్షా. ఏమైంది? మా వైపు మీరందరూ అలా ఎందుకు చూస్తున్నారు? లేదే, అలాంటిదేమీ లేదే. మోతీబాయ్, ఇక్కడేం జరుగుతుందో నువ్వైనా చెప్పు, ఎందుకంటే జోధా బేగం మాకు ఎలాగూ చెప్పరు. షనాజ్, ఇక్కడ అంత రహస్యంగా ఏం జరుగుతుందేంటో నువ్వైనా మాకు చెప్పగలవా? అదా, అది జోదా బేగంకి మీ మీద కోపంగా ఉంది షహన్షా. మా మీద కోపమా? ఎందుకు? అది నాకేం తెలుసు. కోపంగా ఉంది జోదా బేగం కదా, అదేదో ఆవిడ్ని అడగండి. ఒక మాట మాత్రం ఒప్పుకోవాలి జోధా బేగం, మీ సహచరులంతా చాలా నమ్మకస్తులు. షహన్షా స్వయంగా అడిగినా కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడమే లేదు. జాకిరా, నువ్వైనా చెప్పు మాకు, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అదా, అయినా జోదా బేగం ఏం చేస్తున్నారనేది స్వయంగా బేగం సాహేబానే మీకు చెప్తే బాగుంటుందేమో. మాలాంటి దాసీలకి అంతటి శక్తి ఎక్కడుంది షహన్షా? దీన్ని బట్టి చూస్తే మీలో ఏ ఒక్కరూ మా వెంట లేరన్నమాట. మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీరు వీళ్ళందరినీ ఎంతగా అడిగినా నేను మీకేం ఇవ్వబోతున్నానో చెప్పరు. అందుకని మీరు శ్రమపడి మీనా బజార్కి రాక తప్పదు కదా షహిన్షా. జోధా బేగం, మేము అందరూ వెళ్ళండి. వద్దు, మీలో ఏ ఒక్కరూ వెళ్ళొద్దు. నాకు వీరి సంగతి బాగా తెలుసు. వారు మీ అందరినీ ఎందుకు వెళ్ళమంటున్నారంటే నేనిచ్చే కానుక గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను వారికి ఎలాంటి సూచన ఇవ్వదలుచుకోలేదు. ఒకవేళ షహన్షాగా మేము ఆదేశించినట్లయితే మీరు మా కానుక ఎక్కడ దాచారు జోధా బేగం? మాకెక్కడ కనిపించడం లేదు. షహిన్షా, మీరు ఎంత వెతికినా కనిపించదు. ఎందుకంటే అసలు ఇక్కడ ఏమైనా ఉంటేగా. ఏంటి అంటే మీరు మీనా బజార్ కోసం ఏమీ సిద్ధం చేయలేదా? ఎందుకని? ఎందుకంటే షహిన్షా గారికి ఇవ్వదగింది నా దగ్గర ఏదైనా ఉంటే కదా. కానీ మేము మీ భర్త కూడా కదా. అయితే మీరు నన్ను కానికివ్వమని బలవంత పెడతారా? సర్లేండి జోధా బేగం, మేము ఇక మిమ్మల్ని మీనా బజార్లోనే కలుస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి జోధా బేగం, ఇదేం అంత తేలికైన పోటీ కాదు. మేము ఇప్పుడే రుకయ్య బేగంని కలిసి వస్తున్నాం. ఆవిడ మాతో ఏం చెప్పారంటే, సర్లేండి మేము ఇక బయలుదేరతాం. షహిన్షా, మీరలా అలిగి వెళ్ళిపోకండి. మీనా బజార్కి వచ్చేదాకా వేచి ఉండండి. కానీ మేము మీతో ఒకటి చెప్పదలిచాం జోధా బేగం, మీ మాణిక్యాల్లో ఒకటి అక్కడ నేల మీద పడిపోయింది. మీరు ఈ షహన్షాకి విశిష్ట బేగమే కావచ్చు, అంత మాత్రం చేత అంతటి విలువైన రత్నాన్ని నేలపాలు చేసుకుంటారా? ఇది చాలా వంచన. మీరు అసలు దాన్ని చూసే ఉండకూడదు. దాన్ని దాచి ఉంచాల్సిన బాధ్యత మీది కదా జోధా బేగం. పోన్లేండి, మీనా బజార్లో మేము మీకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాం. అప్పుడే తెలుసుకుంటాం మీరు మా కోసం ఏం కానుక తెచ్చారా ఏంటో. ఇక మేము బయలుదేరుతాం.
చిన్నాన్నగారు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అసలు ఇక్కడ ఇంత చీకటిగా ఉందేంటి? ఎందుకంటే ఇదే ఈ లోకపు అసలు రంగు గనక. మహాచూచకి మహారాణి ఎంతో ఇష్టపడి ఈ మహల్ని కట్టించుకున్నారు. ఇక నాకు కూడా ఈ గదంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు తెలిసిన రంగు ఇదొక్కటే కనుక. చీకటంటే అందరికంటే మంచి మిత్రుడిగా భావిస్తాను. ఇది నాకెంతో ప్రశాంతత చేకూరుస్తుంది. ఒక మిత్రుడిలాగా నా తప్పిదాలను కూడా ఇది కప్పిపుచ్చుతుంది. తల్లి చాటున దాగిన బిడ్డలాగా శత్రువుల కంటపడకుండా కాపాడుతుంది. చీకట్లో ఎవరూ చూడలేరు కనుక మనం ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మంచి కానీ చెడు కానీ రెండింటినీ కూడా చీకటి ఒక తెరలాగా మూసుంచుతుంది. కానీ చిన్నాన్నగారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? బాబు, మనం బేగం సాహిబాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. రండి హుజూర్. మహారాణి, ఆదాబర్సే. స్వీకరించాం. మహారాణి, వీరే యువరాజు హైదర్ కాసిం కోబార్. వారు వీరి చిన్నాన్న మహామంత్రి గారు. వెంట ఉన్నవారు వారి తండ్రి గారు. చాలా సంతోషం. యువరాజు వెంట వారి సంరక్షకుడు, బంధువులు రావడం. ఇక సమయం దేనికి వృధా చేయాలి? మీకు నా గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి, నేను కేవలం విజయాన్ని మాత్రమే నమ్ముతాను. ఓటమంటే నాకు ఇష్టం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు విజయ సాధనే అత్యంత ముఖ్యం. నాకు తెలిసి మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారట. మీరేం భయపడకండి. నన్ను మీ మిత్రురాలిగా భావించండి. ఇబ్బందికరంగానే ఉంది బేగం సాహిబా. మా పరిపాలనని చుట్టుపక్కల ఉన్న గూడెం ప్రజలు ఎదురిస్తున్నారు. ఒక గూడెం వాళ్లే దాడి చేసినట్లయితే మా సైన్యం వాళ్ళకి గట్టి జవాబు చెప్పగలదు. రాను రాను వాళ్ళు 4 వైపుల నుంచి కలిసి మరీ దాడి చేస్తున్నారు. మేము సన్నద్ధమయ్యే అవకాశం కూడా ఇవ్వరు వాళ్ళు. లెక్కలేనంత మంది మా సైనికులు యుద్ధ భూమిలో అల్లాని చేరుకున్నారు. మాకు సహాయం చేస్తామని ఖాజీర్ బేల్ గారు అన్నందుకు వారికి మా కృతజ్ఞతలు. ఇద్దరికీ ఒక్కడే శత్రువైనప్పుడు బలంగల వారిని స్నేహితుల్ని చేసుకోవడం ఎంతో అవసరం. అలాంటప్పుడు మొఘలాయి సామ్రాజ్యపు సైనిక బలం స్వయంగా హుమాయూన్కి బేగమైన వ్యక్తిని మించి వేరే ఏముంటుంది? ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి మొఘలాయి సామ్రాజ్యపు సైనిక బలం స్వయంగా హుమాయూన్కి బేగమైన వ్యక్తిని మించి వేరే ఏముంటుంది? మీరు నా సహాయం కోరి వచ్చారు. నేను మీకు సహాయం చేస్తాను. కానీ నేను అసలు మీకు ఎందుకు సహాయం చెయ్యాలి? మీ రాజ్యంపై దాడి చేస్తున్న వాళ్ళు నాకు శత్రువులు కానే కారుగా. నేను మీకు సహాయం చెయ్యాలంటే నాకు వాళ్ల మీద దాడి చెయ్యడానికి సరైన కారణం ఉండాలి. అంతేగా ఖాజీర్ బేల్? మీరు సరిగానే సెలవిచ్చారు. ఏ రకమైన కారణం కోరుకుంటున్నారు మీరు బేగం సాహిబా? ఒక ఒప్పందం. ఏమిటా ఒప్పందం? శాంతియుతమైన ఒప్పందం, ప్రేమతో కూడిన ఒప్పందం, విశ్వాసపాత్రగల ఒప్పందం. అలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలంటే నేను మీకు నాకు మధ్య ఒక వివాహ బంధాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన మధ్య విశ్వాసం అనేది ఉంటుంది. అలాగే నేను మీ శత్రువులపై దాడి చేయడానికి ఒక కారణం ఉంటుంది. చెప్పండి, ఈ సంబంధం అంగీకారమేగా? అంగీకారమే బేగం సాహిబా.
చాలా సంతోషం. మరి అలాగే నిలబడిపోయారే, ముందుకు వెళ్ళండి. మీకు కాబోయే తండ్రి గారికి స్వాగతం పలకండి. आदा बाबा हुजूर. హుజూర్, మీరు గనక హైదర్ కాసింని అతని సైన్యాన్ని మీ అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే మీరు హైదర్ కాసింని వివాహం చేసుకోవాలి. మీరు గనక తనని పెళ్లి చేసుకున్నట్లయితే సైన్యం మనం చెప్పిన మాటే వింటుంది. దాంతో మొఘలాయి సామ్రాజ్యపు అధికారం ఈ పెళ్లి గురించి విని అంతమైపోతుంది. అయినా మహారాణి, ఆ జలాల్ మీకిచ్చినదేమిటి? బేగం సాహిబా, ఇలా పెళ్లి సంబంధాలు అవి ఆపండి, ఆపండి, ఆపండి. నేను చెప్పింది తప్ప ఇక వేరే మార్గం అంటూ లేనే లేదు. ఆలోచించుకోండి. మీరు మీ సైన్యాన్ని, పాలనా అధికారాన్ని పెంచుకోదలిచారా లేక నాశనం చేసుకుంటారా? ఇంకోటి కూడా ఆలోచించుకోండి. నాకు గనక కోపం తెప్పిస్తే అది మీకు నష్టదాయక పరిణామం కాగలదు. అయినా మనం ఇలా మాట్లాడుకోవడం బాగోదు. పైగా మనం బంధువులం కాబోతున్న వాళ్ళం, అంతేగా? కాజిర్బేల్, నీ కొత్త యజమాని విశ్రాంతికి ఏర్పాట్లు చూడు. అభినందనలు బేగం సాహిబా, అభినందనలు. మీకు కూడా అభినందనలు హైదర్ కాసిం షాద్. మీకు కూడా అభినందనలు మంత్రి గారు, అభినందనలు. జావిదా, ఇవన్నీ కడిచి తీసాయి. ఈ పోటీ నీ కోసం జరగటం లేదు, విశిష్ట బేగంల కోసం. అత్తయ్య గారు, ఈ దుకాణాన్ని నేను పోటీ కోసం పెట్టలేదు. దీన్ని పోటీ చూడ్డానికి వచ్చే వాళ్ళ కోసం ఏర్పాటు చేశాను. నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. తీసి వాటిని. రేషం తీసి. ఇదంతా ఏమిటి? మీరు కూడా దుకాణం ఏర్పాటు చేశారా? మహారాణి గారు, ఈ దుకాణం పోటీ కోసం ఏర్పాటు చేయలేదు. దీన్ని పోటీ చూడ్డానికి వచ్చే వాళ్ళ సేవ కోసం ఏర్పాటు చేశాం. ఇదిగోండి, ఇది తాగండి. ఏముంది ఇందులో? గసగసాల నీళ్లు. ఇది తాగితే చాలా ఉత్సాహం వస్తుంది, మీ బాధ అంతా మర్చిపోతారు. అలా అని నేను మాటిస్తున్నాను. చాలా బాగుంది. ఇది నిజంగా బాగుంది. ఇంత వేడిగా ఉన్నప్పటికీ ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి. ఇక మేం బయలుదేరతాము. చూసారా అత్తయ్య, మహారాణి గారు కూడా నన్ను మెచ్చుకున్నారు. మీరొక్కరే నేనేం చేసినా కూడా ఎన్నడూ కూడా మెచ్చుకోరు. అబ్బా, హోషియార్, దాంతో నీకేం పని? పెట్టే, పాడైపోతుంది. పొరపాటైంది బేగం సాహిబా. ఇంకో పంచి. చిత్తం. వెళ్ళి జ్యోతా బేగం గుడారంలో చూడు. అక్కడేమవుతుందో నాకు చెప్పు. చిత్తం. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మల్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.